నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతం నాతో పాటు అరిహంట్ క్యాపిటల్ నుంచి NISM సర్టిఫైడ్ అండ్ ఫుల్ టైమ్ ట్రేడర్ విజయ్ కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్, విజయ్ కుమార్ గారు నమస్తే. సార్ నమస్తే విష్ణు సార్. ఎస్ విజయ్ కుమార్ గారు, మనం ఈ మధ్య కొన్ని ట్రేడింగ్కి సంబంధించి, స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి కొన్ని సిరీస్ ఆఫ్ వీడియోస్ అయితే చేస్తున్నాము. సో ఈ వీడియోలో కాస్త డీటెయిల్డ్గా అండ్ మీ రియల్ టైం ట్రేడింగ్ ఎక్స్పీరియన్సెస్ గురించి, అదేవిధంగా ఒక ట్రేడ్ తీసుకున్నప్పుడు దాంట్లో లాస్ వచ్చినప్పుడు మీరు ఆ లాస్ని ఎలా బేర్ చేస్తారు, ఆ లాస్ని ఎలా తీసుకుంటారు అన్న దాని గురించి ఒకసారి మన ఆడియన్స్తో షేర్ చేసుకోగలరు సార్? ఏదైనా ఒక ట్రేడ్ ఎంటర్ అయ్యే ముందే అంటే మనకు ఒక ఎడ్జ్ అనేది ఉండాలి సార్. ఎడ్జ్ అంటే మీరు ఎందుకు ఆ ట్రేడ్ ఎంటర్ అవుతున్నారు, అంటే మీరు ఎక్కడైనా మీ స్ట్రాటజీ ఏదన్నా దానిలో ఇంప్లిమెంట్ అవుతుందా, లేదు మీరు బ్యాక్ టెస్ట్ చేసినటువంటి ఎనీ ప్రైస్ యాక్షన్ ఏమన్నా ఇంప్లిమెంట్ అవుతుందా. ఐదర్ స్ట్రాటజీ లేదా ప్రైస్ యాక్షన్. ఈ మధ్య అందరు స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్, SMC కాన్సెప్ట్స్ అని వచ్చినాయి సార్. స్మార్ట్ మనీ కాన్సెప్ట్, ఇందులో ఏదైనా మీరు బ్యాక్ టెస్ట్ చేస్తున్నటువంటిది అందులోకి ఏదైనా ఇంప్లిమెంట్ అవుతుందా అంటే అంతవరకు మీరు వెయిట్ చేయగలగాలి. ట్రేడింగ్లో ఈ స్ట్రాటజీస్ కంటే ఎడ్జ్ ఒకటి. ఎడ్జ్ మీన్స్ అంటే మీ పేషెన్స్ ఎక్కువ వర్క్ చేస్తుంది సార్. అప్ అండ్ డౌన్ జరిగేటటువంటి మార్కెట్స్లో, హైలీ ఫ్లక్చువేట్ ఉండేటటువంటి మార్కెట్స్లో మీరు డౌన్ అయినప్పుడు మీరు ఆ పొజిషన్లోకి ఎంటర్ అయ్యారు. అప్ అండ్ డౌనే కదా సార్ అయ్యేది. ఐదర్ అప్ సైడ్, ఐదర్ డౌన్ సైడ్, లేదా ఎటు కదలకుండా ఉంటుంది. ఇది మన నార్మల్ వేలో ఉంటుంది, స్టాగ్నెట్ అయి ఉంటుంది. టెక్నికల్ భాషలో చెప్పాలంటే ఏ మూమెంటం లేకుండా ఉంటుంది. ఇలా ఏ మూమెంటం లేకుండా ఉన్నప్పుడు నో ట్రేడ్. అప్ సైడ్ వెళ్తుంటేనేమో మనం బై సైడో లేదా కాల్ ఆప్షన్ బై చేయడమో ఏదో ఒకటి బై చేస్తాము. డౌన్ సైడ్ వెళ్తుంది, పుట్ ఆప్షన్ మన పొజిషన్స్ని సెల్ చేసుకొని కూర్చోడమో చేస్తాం. అంటే మీరు ఎంటర్ అవ్వడానికంటే ముందే మీకు ఒక ఎడ్జ్ కానీ, ఒక పేషెన్స్గా వెయిట్ చేసినటువంటి ఏదన్నా ఒక స్ట్రాటజీ, బ్యాక్ స్ట్రాటజీ కానీ వచ్చి ఉంటే మీరు ఆ పొజిషన్లోకి ఎంటర్ అవ్వాలి. ఎంటర్ అయ్యేటప్పుడు కూడా మీ దగ్గర ఉన్నటువంటి క్యాపిటల్లో 30 to 35% మాత్రమే ఒక్క ట్రేడ్ మీద మీరు డిప్లాయ్ చేయాలి మీ క్యాపిటల్ని. ఎందుకు, మీరు కొనగానే మార్కెట్లు మీకు అనుకూలంగా ఇవ్వాలని ఏం లేదు. మార్కెట్ నెవర్ అప్రిషియేట్ యువర్ డిప్రిషియేట్. ఏది మీకున్నటువంటి డెస్పిరేషన్ని అప్రిషియేట్ చేయదు మార్కెట్ ఎప్పుడు. సిస్టంలోకి వచ్చినటువంటి మూవ్స్ని మాత్రమే ఆ మార్కెట్ రివార్డ్ చేసుకుంటూ వెళ్తుంటుంది. అంటే యాంగ్జైటీతోనో, ఫోమోతోనో, ఏదో జరిగిపోతుంది మార్కెట్లో, నేను ఫ్రీగా ఉన్నా, నేను ఖాళీగా ఉన్నా, ఏదన్నా ఒక ట్రేడ్లో నేను ఇన్వాల్వ్ అవ్వాలి అనేటువంటి ఒక మూడ్ స్వింగ్స్తోనో ట్రేడ్ తీసుకోకూడదు. ట్రేడ్ తీసుకోవడానికి ఒక బ్యాక్ టెస్టెడ్ ఇది వెయిట్ చేసాం, మనకంటూ ఒకటి వచ్చింది. తీసుకున్న వెంటనే మనం 30-35% మన క్యాపిటల్ని డిప్లాయ్ చేసాం. ఈ 30-35%లో కూడా ఒక మినిమం ఒక స్టాప్ లాస్ ఫిక్స్ అయిపోవాలి సార్. ఏది మనం ఎక్కడ ఎంటర్ అవుతున్నాం, ఇన్ కేస్ నాకు ఫేవర్గా జరిగితే నేను ఎక్కడ ప్రాఫిట్స్తో ఎగ్జిట్ అవుతాను, నాకు ఫేవర్గా కనుక జరగకపోతే నేను ఎక్కడ లాస్తో ఎగ్జిట్ అవ్వాలి. ఈ 3 పాయింట్స్ బిఫోర్ ది ఎంట్రీ మీకు తెలిసి ఉండాలి సార్. స్టాప్ లాస్ అనేది సిస్టంలో ఉండాలి, మీ మైండ్లో కాదు. చాలా మంది వాళ్ళ మైండ్లో స్టాప్ లాస్ పెట్టుకుని ట్రేడ్లోకి ఎంటర్ అవుతారు. అంటే ఇక్కడ 3,000 పోతే నేను చూస్తానని, అక్కడ ఏదో మంచి న్యూస్ వస్తుంది దాని మీద. ఏది ఇప్పుడు మన దివిస్ ల్యాబ్ లాంటి ఇది ఉంది సార్. ఎవరో క్యాప్ పెట్టుకోలేదు, అమెరికన్ వాళ్ళ డ్రగ్ ని రిజెక్ట్ చేసింది, లేదంటే ఆర్డర్ క్యాన్సిల్ అయిపోయింది అని ఒక చిన్న న్యూస్ ఫ్లాష్ అవుతుంది అక్కడ. ఇక్కడ మనం సిస్టంలో పెట్టిన స్టాప్ లాస్ మనకి ఎగ్జిక్యూట్ అవ్వదు. బికాస్ యూ ప్లేస్డ్ ఆర్డర్ ఇన్ యువర్ మైండ్, నాట్ ఇన్ యువర్ సిస్టమ్. సో ఎంటర్ అయ్యేటప్పుడే మన క్యాపిటల్ని ఎంత పెట్టాలి, ఎగ్జిట్ ఎక్కడ అవ్వాలి, లాస్ వస్తే ఎక్కడ ఇది అవ్వాలి అనేది చాలా క్లారిటీగా ఉండాలి సార్. దట్ టు డే ట్రేడింగ్ కానీ ఆప్షన్ ట్రేడింగ్ అని చేసే వాళ్ళకి ఇంకా పర్ఫెక్ట్గా ఉండాలి వాళ్ళు ఆ ఎగ్జిక్యూషన్ విషయంలో. బ్యాక్ టెస్ట్ చేసినటువంటి స్ట్రాటజీలు ఉండాలి వాళ్ళ దగ్గర, లర్న్ చేసినటువంటి కొన్ని స్కిల్స్ ఉండాలి, అన్నిటికీ మించి పేషెన్స్ ఉండాలి. రైట్ రైట్. అండ్ అదేవిధంగా మీరు చేసిన ద బెస్ట్ ట్రేడ్ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. బెస్ట్ ట్రేడ్ అంటే రీసెంట్ గా అందరూ ఈ ట్రంప్, ఈ టారిఫ్లు, వార్, ట్రంప్ ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి చాలా మందికి మనీ లూజ్ అవుతున్నామని మనం కూడా న్యూస్ లో చూస్తా ఉన్నాం సార్. దట్టు నేను ఎక్కువ ఇంట్రాడేనే ప్రిఫర్ చేస్తాను సార్. నేను నా టీమ్, మన అరిహంత్ క్యాపిటల్ నుంచి టీం ఏదైతే ఉందో ఫ్యూచర్స్ ని బై చేయడం కానీ ఆప్షన్స్ ని బై చేయడం కానీ చేస్తాం. అంటే నేక్డ్ ఆప్షన్స్ అనమాట. నేక్డ్ ఇన్ ద సెన్స్ ఎక్కడ హెడ్జింగ్ పెట్టడం కానీ, బై సెల్ 2 చేయడం కానీ, ఇలా ఇంట్రాడే ట్రేడింగ్. అదే 90% ఆఫ్ ది పీపుల్ ఆర్ లూజింగ్ ఇన్ మనీ అని చెప్పి మనకు సెబీ కూడా. మేము నేర్చుకున్నాం సార్. ఇది బాంబే స్కూల్ ఆఫ్ ట్రేడింగ్ అని, దమాని ఇన్స్టిట్యూషన్స్ అని, నార్త్ ఇండియాలో ఒక 2-3 దగ్గర నేర్చుకున్న సిస్టమ్స్ని ఫాలో అవుతూ
ఆ సిస్టమ్స్ వల్ల, ఆ గురువుల వల్ల మేము సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నాం. బెస్ట్ ట్రేడ్ అంటే అమెరికా ప్రెసిడెంట్ గారు మన టారిఫ్ తగ్గించే విషయంలో ట్రేడ్ ఒకటి చేశారు సార్. ట్రేడ్ డీల్ జరుగుతుంది, ఈ రోజు నైట్ ట్రేడ్ డీల్ జరుగుతుంది, టారిఫ్లు తగ్గిస్తారు ట్రంప్ గారు అనుకుని మేమేం చేసామంటే సార్ కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలో ఒక రిస్క్, ఒక 5 lakhs రిస్క్ కి తీసుకొని మనం ట్రేడ్ చేసాం. అది మంచి ప్రాఫిట్, ఒక 12 లక్షల దాకా ప్రాఫిట్ వచ్చింది సార్. ఓకే, అంటే అది రిస్కే. మనం ఎవరిని అలాంటి ట్రేడ్లు చేయండి, మీరు నేకెడ్ పొజిషన్ తీసుకోమని చెప్పం. అసలు టెక్నికల్ పర్సన్స్ మీతో లేకుండా, టెక్నికల్ గా మీకు ఎటువంటి నాలెడ్జ్ లేకుండా, బ్యాక్ టెస్టెడ్ స్ట్రాటజీ లేకుండా ఆప్షన్ ట్రేడింగ్ అనే జోలికే పోవద్దని చెప్తాం. మనం ఏదైనా ఉంటే మాతో అసోసియేట్ అయిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఏదో ఎడ్యుకేషన్ పర్పస్ కి చెప్తాం తప్ప. సో ఈ ఎడ్యుకేషన్ పర్పస్ కి చెప్పే విషయంలో మనం బెస్ట్ ట్రేడ్ చేసింది ఏంటంటే, మొన్న ట్రంప్ డీల్ జరిగినప్పుడు తీసుకున్నటువంటి ట్రేడ్ సార్. సెన్సెక్స్ కాల్స్ కొన్నాం, ఏది ఎక్స్పెక్టేషన్స్ కొద్దిగా చూసుకొని మాకున్నటువంటి స్ట్రాటజీలో వర్కౌట్ చేసుకుని మంచి వర్కౌట్ అయింది సార్. సో అదేవిధంగా మీ రిస్క్ మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది అసలు? రిస్క్ మేనేజ్మెంట్ అంటే ఇదే సార్, మనకు చెప్పిన గురువులు చెప్పిన దాన్ని బట్టి ఒక ట్రేడ్లో 25% ఆఫ్ యువర్ క్యాపిటల్ కనుక మనం లూజ్ అవుతున్నాం అంటే, మేము ఎంటర్ అయినటువంటి ఆప్షన్స్ ఉందనుకోండి సార్, ఓ 30,000 రూపీస్ ఆప్షన్ని మేము క్యారీ చేసాం, ఒక 6 నుంచి 7,000 రూపాయలు కనుక మైనస్ అవుతుంటే మేము ఎగ్జిట్ అయిపోతాం. అది మార్కెట్స్లో నేను రైట్ అవ్వాలి అనుకోవడం వల్ల ఎక్కువ లాసులు జరుగుతాయి సార్. నేను రైట్ అవ్వాలి, మార్కెట్లో నేను ఎందుకు తీసుకున్న షేర్ ఎందుకు పెరగట్లేదు, నేను కొంటేనే మార్కెట్ పెరగదా అనే మైండ్ సెట్ ఉండటం వల్ల ఎక్కువ లాస్ అవుతూ ఉంటాం. మనం పేషెన్స్ గా వెయిట్ చేసాం, ఒక సెటప్ వచ్చింది మనకి, ఈ సెటప్ నాకు బాగుంది అనిపించింది, నేను ఎంటర్ అయ్యా, 30,000 తో ఎంటర్ అయ్యా, 6,000 రూపీస్ మైనస్ అయితే నేను ఎగ్జిట్ అయిపోతా. 3 to 4,000 ఆర్ 3 to 5,000 రూపీస్ కనుక ప్రాఫిట్ కనబడితే నేను ప్రాఫిట్ తో ఎగ్జిట్ అయిపోతా. అంటే మై ఎంట్రీ ఈజ్ వెరీ క్లియర్, మై ప్రాఫిట్ ఎగ్జిట్ ఈజ్ వెరీ క్లియర్, మై స్టాప్ లాస్ ఈజ్ వెరీ క్లియర్. ఇలా నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ లో మీరు కనుక ఒక ఫిక్స్డ్ స్టాప్ లాస్ తో కనుక ట్రేడ్ చేయగలిగితే, నెంబర్ ఆఫ్ ట్రేడ్స్, ఈ ఫిక్స్డ్ స్టాప్ లాస్ మిమ్మల్ని ఏం చేస్తుంది అంటే మార్కెట్లో ఎక్కువ రోజులు ఉండేలా చేస్తుంది. ఎప్పుడైతే మీరు ఈ స్టాప్ లాస్ అనేది లేకుండా చేస్తారో, మీకున్న 1 లక్ష ఒక రోజులోనే పోవచ్చు, ఒక ట్రేడ్లోనే పోవచ్చు. అదే మీరు ఎంటర్ అయినప్పుడల్లా 20% ఆఫ్ ది మై క్యాపిటల్, ఏది ఆ 30,000లో 6,000 పోతే, ఎస్ ఐ అడ్మిటెడ్, ఐ మేడ్ ఎ మిస్టేక్ అండ్ ఐ విల్ కమ్ అవుట్ విత్ లాస్ అని చెప్పి మనం బయటకు వచ్చేయాలి. మన ఈగోని సాటిస్ఫై చేసే అవసరం మార్కెట్కి లేదు. మీ ఫైనాన్షియల్ గోల్స్ గురించి పట్టించుకునేటువంటి అవసరం మార్కెట్కి లేదు. సిస్టమ్ ముందు మీరు రాకేష్ జుంజున్వాలా, విజయ్ కుమారా, సమ్ ఎక్స్ రాజేషా, కిషోరా అనేది మార్కెట్కి తెలియదు. అంతే కదా సార్, సిస్టమ్ ముందు కూర్చున్న అతను రాకేష్ జుంజున్వాలా ఎవరో తెలియదు, అసలు ఎమోషన్స్ పట్టించుకోదు, మన ఫైనాన్షియల్ గోల్స్ పట్టించుకోదు. అలాంటప్పుడు ఎవరు కేర్ టేకర్గా ఉండాలి? మీ ఫైనాన్స్ గోల్స్ కానీ మీ క్యాపిటల్కి కానీ ఎంట్రీ అయ్యే అతనే రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వాలి. నేను 30,000 పెట్టుకుంటున్నా, 6,000 మైనస్ అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నేను ఈ ట్రేడ్లో నేను స్టే ఆన్ అయ్యి ఉండను, ఎగ్జిట్ అయిపోతాం. మేము అలాగా చూసుకుని ఒక 5-6 వేలు లాస్ట్ చూసుకుని మేము ఎవ్రీ ట్రేడ్ మేము బయటకు వచ్చేస్తూనే ఉంటాం. సో విజయ్ కుమార్ గారు, రీసెంట్ టైమ్స్ లో సెబీ ఎప్పటికప్పుడు ఒక మాట చెప్తూ ఉంటుంది ట్రేడింగ్ గురించి. 90% ఆఫ్ ది ఆల్మోస్ట్ 90% ఆర్ 95% ట్రేడింగ్ లో లాస్ అవుతున్నారు, ఇంకా మిగతా 3 to 5% వరకే విన్ అవుతున్నారు అని చెప్తారు కదా. ఆ విన్ అవుతున్న వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ లాస్ అవుతున్న వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు? మంచి క్వశ్చన్ సార్. అసలు మనం చెప్పాలనుకున్న పాయింట్, అసలు ఆంధ్ర, తెలంగాణ, తెలుగు ప్రేక్షకులకి మనం చెప్పాలనుకున్నది, ఎవరైతే ట్రేడింగ్ చేసి లూజ్ అవుతున్నారో, లేదు అసలు ట్రేడింగ్ గ్యాంబ్లింగ్, ట్రేడింగ్లో ఎవరికి డబ్బులు రావనుకుంటున్నారో వాళ్ళందరికీ మనం చెప్పాలనుకున్నది ఇదే సార్. నార్త్ ఇండియాలో సక్సెస్ రేట్ ఎక్కువ ఉంది సార్. మనం యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా బాంబే, గుజరాత్, మధ్యప్రదేశ్, సమ్ నార్త్ ఇండియన్ స్టేట్స్, వాట్ ఎవర్ సో కాల్డ్ స్టేట్స్ అన్ని ప్రాఫిట్స్ లో ఉన్నాయి. ఎందుకు ప్రాఫిట్స్ లో ఉన్నాయంటే అక్కడ కొద్దిగా హిందీ మీడియా మనకంటే కొద్దిగా పెద్ద మీడియా, వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్ కానీ, కొంతమంది గురువులు కానీ వాళ్ళకి అందుబాటులో చాలా మంది ఉన్నారు. మన దగ్గర ఇప్పుడు అవేర్నెస్ ఎక్కువ, మంచి గురువులు మన దగ్గర కూడా ఉన్నారు సార్. ఇప్పుడు అసలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో మంచి ట్రేడర్స్ ఉన్నారు, మంచిగా చెప్పేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మీలాంటి వ్యక్తులు చాలా మంది ట్రేడింగ్ ట్రేడింగ్ అంటే రిస్క్ అని మీరు ఎవరిని ఎంకరేజ్ చేయట్లేదు, కానీ అంటే ఇలాంటి ఎంకరేజ్ చేసే ఛానల్స్ చాలా ఉన్నాయి కంపేరింగ్ విత్ తెలుగు స్టేట్స్. ఆ మెంటర్స్ ఫాలో అయ్యి వాళ్ళ ఛానల్స్ ను ఏదో మెంటర్షిప్ తీసుకొని సక్సెస్ అవుతున్న వాళ్ళు ఆ 5% లో ఉంటారు సార్. ఇంకొకటి, ఆల్ టుగెదర్ మీకు ఏ స్ట్రాటజీ అన్నా ఉండండి, ఏ గురువు అన్నా ఉండనివ్వండి, మీరు మాత్రం కంటిన్యూస్ గా లర్న్ చేసే కెపాసిటీ మీ దగ్గర కనుక లేకపోతే, మీరు డిసిప్లిన్ గా నేను ఉండలేను అని కనుక మీకు తెలిస్తే,
మీరు వారం రోజులు ఒకే పని ఒకటే టైంకి నేను చేయగలను. నిద్ర లేవడం, జిమ్కి వెళ్ళడం, చదువుకోవడం, ఇవన్నీ ఒక షెడ్యూల్ ప్రకారం చేయగలిగేటటువంటి పర్సన్ అయితే, అంటే మీరు గనక వెల్ డిసిప్లిన్డ్ పర్సన్ అయితే మాత్రమే యూ కెన్ సక్సెస్ ఇన్ స్టాక్ మార్కెట్స్. అదేంటి నా డిసిప్లిన్కి స్టాక్ మార్కెట్కి సంబంధం ఏంటి, నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను. మనకు నిద్ర సరిగ్గా లేకపోయినా రేపు మార్నింగ్ అది ట్రేడింగ్ మీద ఎఫెక్ట్ పడింది సార్. మనకి ఈ రోజు నైట్ నిద్ర సరిగ్గా లేదు, రేపు మార్నింగ్ ట్రేడింగ్ ఎఫెక్ట్ అవుతుంది. మనకి ఇంట్లో ఏదో చిన్న డిస్టర్బెన్స్ జరిగింది, మన ట్రేడింగ్ మీద ఎఫెక్ట్ అవుతుంది. స్టాక్ మార్కెట్ ఈజ్ ఆల్ అబౌట్ నెంబర్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ ఎమోషన్స్ సార్. అదేం మ్యాథమెటికల్, లాజికల్, అర్థమెటిక్, ఇదేంటి ఇవన్నీ సైన్స్ అన్ని ఆల్ టుగెదర్ ఇవన్నీ ఎన్ని ఉన్నా అల్టిమేట్ గా హ్యూమన్ బీయింగ్ బిహేవియర్ మాత్రమే సార్. అందుకనే చూడండి 1970s నుంచి సక్సెస్ అయిన స్టాక్ మార్కెట్ లో ఉన్న వాళ్ళు అప్పుడు రాసిన బుక్కే ఇప్పటికీ పనిచేస్తుంది. 60s లో రాసిన బుక్స్ ఉన్నాయి సార్ కొన్ని, ట్రేడింగ్ ఇన్ ద జోన్ అని పీటర్ లించ్ రాసిన బుక్స్ కొన్ని. ఎందుకు ఉన్నాయి అంటే అప్పటికి ఇప్పటికి హ్యూమన్ బీయింగ్స్ ఒకళ్ళే. మామిడి పళ్ళు తింటే 4 పళ్ళు తిన్న తర్వాత 5వ పండు విరక్తి కలిగిద్ది మనకి. కంటిన్యూస్ గా ఏ పని చేసినా మనం అలసిపోతాము. మనల్ని నెగిటివ్ మాట్లాడితే మనకు కోపం వస్తుంది, పాజిటివ్ మాట్లాడితే మనకి ప్రేమ వస్తుంది. మీరు చూడండి యుగాల నుంచి ఈ ఎమోషన్స్ అయితే మారవు. లవ్, కోపం, భయము, ఈ ఎమోషన్స్ అన్ని కట్టగలిపి కోటాను కోట్ల ఎమోషన్స్ అన్ని కలిపి అక్కడ రిఫ్లెక్ట్ అయ్యేదే మనకు కనిపించేటువంటి క్యాండిల్ స్టిక్స్ బార్స్. మనం కనుక వెల్ పర్సనాలిటీ కాకపోతే యూ విల్ నెవర్ సక్సీడ్ ఇన్ స్టాక్ మార్కెట్ సార్. అందరూ నేను స్ట్రాటజీ నేర్చుకుంటా, నేను ఆయన దగ్గరికి పోతా, నేను ఈయన దగ్గరికి, ఎవరి దగ్గరికి పోయినా అల్టిమేట్ గా ఇక్కడ ఇదే రూమ్ లో 10 మందిని కూర్చోబెట్టి ఒక ట్రేడ్ కనుక చెప్తే 10 మంది 10 రకాలుగా బిహేవ్ చేస్తారు. అంటే ట్రేడింగ్ లో ఉన్నటువంటి మ్యాజిక్ చూడండి, అంత కష్టతరమైనది కాబట్టి ఈ 90% మందో 90% మందో ఫెయిల్ అవుతున్నారు. ఈ 10% మంది సక్సెస్ ఎలా అవుతారంటే సార్, మీరు ట్యాక్స్ పే చేసినటువంటి ఆప్షన్ ట్రేడర్స్ ఉన్నారు సార్. ఏదో నోటి మాటలతో చెప్పడం కాదు, వాళ్ళు ట్యాక్స్ ఫైలింగ్ చేసి నేను ఇదిగో ఇంత ట్యాక్స్ ఫైల్ చేశానని చెప్పేవాళ్ళు ఉన్నారు. విజయ్ కేడియా లాంటి ఇన్వెస్టర్స్ ఉన్నారు, రాకేష్ జుంజునవాలా లాంటి ఇన్వెస్టర్స్ ఉన్నారు. శ్యామ్ గారు అని బాంబే బ్యాంక్ నిఫ్టీ చేస్తాడు సార్ అతను. శ్యామ్ గారు అని ఐపీఎల్ లో వన్ ఆఫ్ ది స్పాన్సర్ సార్ అతను. ఓన్లీ ఆప్షన్ ట్రేడింగే చేస్తాడు. అంటే అంత ముందంటే మనకు తెలియదు సక్సెస్ అయిన వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఎలా అని. ఈ రోజుల్లో సోషల్ మీడియా వచ్చాక అతని ఐటీ రిటర్న్స్ కూడా పెట్టేస్తున్నారు. రైట్. సో వీళ్ళు ఫెయిల్ అవడానికి రీజన్ ఏంటంటే మన సైకాలజీ సార్. రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ విజయ్ కుమార్ గారు. థ్యాంక్ యూ. యాజ్ ఒక ఫుల్ టైమ్ ట్రేడర్గా మీ ట్రేడింగ్ రొటీన్ ఎలా ఉంటుంది ఏంటి, అండ్ ఎప్పుడు కూడా సెబీ చెప్తున్నట్లుగా ఈ స్టాక్ మార్కెట్లో 95% పీపుల్ లాస్ అవ్వడానికి గల కారణం ఏంటి, ఆ రెస్ట్ ఆఫ్ ద 5% పీపుల్ విన్ అవ్వడానికి ఉన్నటువంటి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి స్ట్రాటజీస్ ఏంటి అన్న దాని గురించి చాలా చక్కగా తెలియజేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్ విజయ్ కుమార్ గారు. థ్యాంక్ యూ సార్.